రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతిగూడెం గ్రామానికి నాగంజలి మృతదేహాన్ని తరలించారు. నాగంజలి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ వృత్తి కోసం రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా చేర్పిస్తే తమ కూతురు శవమై తిరిగి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిమ్స్ ఉద్యోగి లైంగిక వేధింపులు తాళలేక నాగంజలి ఆత్మహత్యయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆమె 12 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఓడింది. నాగంజలి గత నెల 23న VB10 ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ఘటనపై వామపక్షాలు, ఐడ్వా, SFI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు అప్పట్లో ఆందోళన చేశారు. దీంతో నాగంజలి సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దీపక్ ను గత వారంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ నాగంజలి మృతి చెందడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో పలు సంఘాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆత్మహత్యానికి సంబంధించినటువంటి బాధితుడు దీపక్ ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం కూడా తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుమన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సుమన్. నవ్య, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం అనే చిన్న పల్లెటూరులో 12 సంవత్సరాల తర్వాత లేక పుట్టినటువంటి ఒక్కగానొక కుమార్తె నాగాంజలి అయితే పేదరికంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే తండ్రి కూతురు తన స్తోమతకు మించి చదివించుకున్నాడు. అయితే నాన్న నేను డాక్టర్ చదువుతాను అనడంతో కాయ కష్టం చేసి రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో అయితే ఫార్మసీ చేర్పిస్తే శవమే తిరిగి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వైపు లభిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ లో ఫార్మసీ పూర్తి చేసుకుని 2 నెలల్లో ఇంటికి డాక్టర్ గా తిరిగి రావాల్సినటువంటి నాగాంజలి ఆసుపత్రిలో ఏజిఎం దీపక్ లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనటువంటి నాగాంజలి దీపక్ అనే కామాంధుడి గురించి ఎవరు చెప్పుకోవాలో తెలియక తను బాధపడడంతో బాధపడి 2 పేజీల సూసైడ్ నోట్ ని అయితే రాసి ఎనస్థిలియా అనే నిషేధిత డ్రగ్స్ ను హెవీ డోస్ ఇంజెక్షన్ తీసుకుంది. రాజమండ్రిలో బొల్లేని ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి సంబంధించి రాజమండ్రి బొల్లేని ఆసుపత్రిలో 11 రోజులుగా వెంటిలేటర్ పై ఆమె మృత్యుతో పోరాడి ఆమె బ్రెయిన్ అయితే పూర్తిగా డెడ్ అయ్యి నిన్న రాత్రి 2 గంటల సమయంలో అయితే మృతి చెందడం జరిగింది. అయితే నిందితుడు అయితే 11 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. అయితే సోమవారం అయితే ఈ పోలీస్ కస్టడీకి అయితే అప్పగించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే అతడిపై నిందితుడు ఎవరైతే ఉన్నారో దీపక్ పై పోలీస్ స్టేషన్ లో అయితే 354, 509, 506, 309 IPC సెక్షన్ 354A, 354D, 323, 376, 306 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవ్య. రైట్ సుమన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఈ సంఘాల నాయకులకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించాలా. మనం ఐక్యంగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. లేకపోతే మన పిల్లలకు సంబంధించి చదివించుకునే పరిస్థితి లేదు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనే వెనకబడిన తరగతులు కాబట్టి ఈ వెనకబడిన వాళ్ళు ముందుకెళ్తామని చెప్పని హాస్పిటళ్లలో చదువుకొని డాక్టర్లు అయ్యి ఈ రకంగా మర్డర్ చేయబట్టడం, లేకపోతే దీపక్ సంబంధించి ఈ రకమైనటువంటి ఆత్మహత్య కారకులైనటువంటి దీపక్ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంజలి కుటుంబానికి, అంజలికి న్యాయం చేసే దానికి సంబంధించి కనీసం ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ₹1 సంబంధించి ఇవ్వాలని చెప్పని మేము ప్రజా సంఘాలుగా మేము కోరుకుంటున్నాము. మనం అందరం ఐక్యంగా ఉండాలి. మన పిల్లల్ని చదివించుకోవాలంటే ఐక్యంగా ఉంటేనే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క అవకాశానికి సంబంధించి ఇప్పుడు మహిళా సంఘం జిల్లా నాయకురాలు
రాణి గారు మాట్లాడతారు. ఏలూరు జిల్లా మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు చాలా దారుణం అంజలి విషయంలో, కానీ పోలీసులు పెట్టుకుని మెయింటైన్ చేసేసే ప్రభుత్వంగా ఉంది. హోమ్ మినిస్టర్ అయి ఉండి, మహిళ అయి ఉండి, హోమ్ మినిస్టర్ గా ఉండి కనీసం అంజలిని చూడడానికి కూడా ఆమెకు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చేతకాని దద్దమ్మలాగా ఉంది హోమ్